అలాగే మాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. రాశి ఖన్నా కాదు స్వామి, రాశి సింగ్. లేదు, రెండు రాశి సింగ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మీకు డబ్బులు సంపాదించడం ఈజీ అనుకుంటా కదా, ప్రతి వారం వచ్చే ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు ఏదో ఒక క్యారెక్టర్. అడ్వాన్స్లు వస్తున్నాయి, ఫైనల్ పేమెంట్లు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మీరు ఎంతవరకు నమ్ముతున్నారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని? మీ లైఫ్లో అది కరెక్ట్ అయ్యిందా? డబ్బులు సంపాదించడం ఈజీ అని ఎవరైనా చెప్పారంటే ఇంకేం లేదు. ఎవరికైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే చూడాలి. గోవిందరాజు గారు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నందగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారో కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు ఎప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారు ఆయన. దీనికి ముందు కూడా ప్రభాస్ గారితో కలిసేటట్టు అవకాశం కల్పించింది ఈయనే రాజా సాబ్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది హీరోలతో పనిచేశాను కానీ యాక్చువల్లీ పుస్తకాలు చదివేటటువంటి హీరో చాలా తక్కువ నేను చూసింది. దాంట్లో మన రాజ్ తరుణ్, వి ఈవెన్ షేర్డ్ బుక్స్. దట్స్ అ వెరీ రేర్ థింగ్ టు డూ. ఎవరైనా చదువుకున్న పుస్తకాలు ఇచ్చి తీసుకునటం ఇలాంటివి చేయటం అయితే నేనైతే ఎక్కడ ఏ హీరోతోనూ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అజయ్ ఘోష్ గారు, ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ హిస్ విసారణి. తర్వాత ఫ్యాన్ ఏదో పుష్ప అవన్నీ ఫ్యాన్ అయ్యాను కానీ యాక్చువల్లీ ఆన్ సెట్ దొరికినప్పుడు అయితే మరీ ఫ్యాన్ అయిపోయాను. దెర్ ఇస్ నాట్ వన్ మూమెంట్ విచ్ ఇస్ నాట్ లైవ్ అండ్ హ్యాపీ. లైవ్ వైర్ ఆయన ఎప్పుడు దేనికైనా స్పందిస్తూనే ఉంటాడు. ఆయన స్పందన శక్తిలో నాకు ఒక 10% వచ్చిందంటే నేను ధన్యులైపోతాను. సో థ్యాంక్ యూ. And this team, honestly speaking, has been fantastic. Rashi and we were stuck in a car. So not many people have the option of getting stuck in a car with a beautiful heroine and a nice hero for a very long time. So car lo ide car, ee blue color car lo పెట్టి లాక్ చేసి పడేశారనమాట మమ్మల్ని. బయట ఎండ